క్రీస్తునామంలో పరమ తండ్రి మన ఆయుష్కాలాన్ని మరొక నూతన వారంలోనికి పొడిగించి వారంలో మొదటి దినం అనగా ఈ ప్రభు దినాన ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి అనుగ్రహించినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి మనమందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అలాగే దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవాసక్తితో దేవదేవుని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్యజీవానికి వారసులు అవటానికి పూర్ణ భయభక్తులతో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అదే వాక్య భాగాన్ని మార్కు సువార్తలో కూడా చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వారికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ఇక్కడ ముఖ్యంగా ఈ వాక్య భాగంలో రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఒకటి లోకము, రెండు మానవుని యొక్క ప్రాణము. ఒకటేంటండి? లోకం. రెండు మానవుని యొక్క ప్రాణం. ఈ రెండిలో మనకు ఏది ఎక్కువ అనేది మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఏది మనకు ప్రాముఖ్యమైనటువంటిది, ఏది మనకు విలువైనటువంటిది? లోకమా, మన ప్రాణమా? విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతున్నానంటే మనం లోకానికి, లోకంలో ఉన్నటువంటి సుఖానికి, లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలకు, లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంతోషానికి, ఆనందానికి ఇచ్చేటటువంటి విలువ మన ప్రాణానికి మనం ఇవ్వట్లేదు. ప్రాణం కంటే అదే ఎక్కువ అనుకుంటున్నాం. ఏది? లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, అవే ముఖ్యం అనుకుంటూ ఉన్నామండి. కనుక వీటిలో మనం వాస్తవాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోతారు. మీ జీవితాలు నాశనానికి సిద్ధమవుతాయి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య నాశనానికి సిద్ధపరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. మీకు అర్థమవుతుందా? చూద్దాం. సృష్టి 6 రోజులు చేశాడు అనేది మనకు తెలుసు. మహాదేవుడు ఎన్ని రోజులు చేశాడండి? 6 రోజులు. అది మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది.
అధ్యాయం 3వ వచనం చూస్తే మొదటి రోజు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. మొదటి రోజు దేన్ని చేశాడండి? వెలుగును చేశాడు. రెండవ రోజు 7వ వచనం, దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. రెండవ దినం అది. మూడవ దినానికి వస్తే 9వ వచనం నుంచి, దేవుడు ఆకాశమందున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. ఆ తర్వాత 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారము ఆయన. మూడో రోజు ఏంటి? నీటిలో ఉన్నటువంటి భూమిని కొంత భాగాన్ని ఆరిన నేల కనబడుగా కంటే ఆరిన నేల కనబడింది. దాని మీద ఉన్నటువంటి జలరాశులన్నింటినీ ఒక చోటకి కూరిస్తే దాన్ని ఏమన్నాడు? సముద్రములు అని పేరు పెట్టాడు. ఆరిన నేల మీద గడ్డి మొదలుకొని మహావృక్షముల వరకు విత్తనములు కలిగినటువంటి ఫలవృక్షాలు కలుగుగాక భూమి మొలిపించునుగాక అంటే అవి మొలిచేసాయి. అవి 3వ రోజు. 4వ రోజుకి వస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తాం. చూడండి 15వ వచనం, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలముందు జ్యోతులై యుండునుగా కని పలికెను, ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. అంటే 4వ రోజు ఏం చేశాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అంటే ఖగోళంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ రోజుకి వచ్చేసరికి ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు, నీటిలో ఉండేటటువంటి జలరాశులు, జలచరాలు ఏంటండి? జలచరాలు. చూడండి 20వ వచనం, జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు భూమిపైకి ఆకాశ విశాలములు ఎగురునుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అక్కడికి ఎన్ని రోజులు అయ్యాయి? 5 రోజులు అయ్యాయి. 6వ రోజు ఉదయాన్నే భూమి మీద చిన్న ఏకకణ జీవి అయినటువంటి అమీబా మొదలుకొని పెద్ద పెద్ద జంతువుల వరకు దేవుడు ఏం చేశాడు? సృష్టించినట్లుగా మనం చూస్తాం. చూడండి 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికెను, ఆ ప్రకారము ఆయన. ఇదంతా ఒక ఘట్టం. మొదటి రోజు మొదలుకొని 6వ రోజు ఉదయం వరకు జరిగినటువంటి ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా ఇది ఒక ఘట్టం. పదార్థ సంబంధమైనటువంటి సృష్టిని దేవుడు సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సృష్టి అంతా ఎవరి కొరకు? ఎవరి కొరకు అని ఆలోచన చేస్తే మానవుని కొరకు. ఎవరి కొరకు అండి? మానవుని కొరకు. దేవుడు నిత్యము కూడా పరలోకంలో కోట్లాది దేవదూతల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని
ఆ సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదని, నిత్యము కూడా గాన ప్రతిగానాలతోటి మహిమను పొందేటటువంటి దేవుడు పదార్థ సంబంధమైనటువంటి దేహంలో తన పోలుకలో సృష్టించినటువంటి ఆత్మరూపి అయినటువంటి మానవుడి నుంచి ఈ మానవుని ద్వారా మహిమను పొందటానికి దేవుడు చేసినటువంటి సంకల్పాన్ని అనుసరించి ఈ నిర్మాణాన్ని అంతటినీ జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని వెనకతల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆత్మరూపి అయినటువంటి దేవుడు ఆత్మరూపము కలిగినటువంటి కోట్లాది దేవదూతల చేత నిత్యము మహిమను పొందుతూ ఉండి కూడా ఆయన యొక్క ఆలోచన ఏంటన్నమాట, ఆయన యొక్క తలంపు ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, పదార్థ సంబంధమైనటువంటి దేహంలో అంటే రక్తమాంసాలతో కూడినటువంటి దేహంలో దేవుని పోలికగా మానవుని సృష్టించి ఈ దేహంలో ఉన్నటువంటి మానవుడు, ఈ పదార్థ సంబంధమైనటువంటి రక్తమాంసాలతో కూడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి మానవుడు తనను మహిమపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడండి, మానవ నిర్మాణాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. సృష్టి అంటే అయిపోయింది, కానీ మానవ నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి అవన్నీ సృష్టి అంతా ఎలా జరిగింది, కేవలం మాటలు. అది కలుగ్గా కంటే కలిగే, అది కలుగ్గా కంటే కలిగే. ఇప్పుడు దీని అంతటిని ఏమంటాం, ఎంతవరకు జరిగినటువంటి సృష్టిని ఏమంటాం, లోకము కదా. మాట్లాడరే, దాన్ని ఏమంటాం, నోట్లోకి మాట రావట్లేదు, ఏమంటాం దాన్ని, లోకము. దానికి ఇంకొక నామం ఉంది, ఏంటది, ప్రపంచము. ఏంటండి అది, ప్రపంచము. దీన్ని ఇక్కడ క్లియర్ చేద్దాం. హెబ్రీ పత్రికలో కూడా ఆ విషయాన్ని గురించి మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన, అనగా దేవుని వాక్కు వలన నిర్మాణమైనవనియు. అంటే ఎలాగూ మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. వాక్యము అనేటటువంటిది భాషా సౌలభ్యం కొరకు వ్రాసినటువంటి మాట. ఏది, వాక్యము అనేటటువంటిది. కానీ కరెక్ట్ పదం ఏంటి అంటే వాక్కు. వాక్కు అంటే మాట లేక పలుకు లేక పదము లేక శబ్దం, ఇలాంటి పర్యాయ పదాలు మనం చెప్పచ్చు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో. దానికి ఇంగ్లీష్ బైబిల్లో రాసింది ఏంటి అని అంటే, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, the word was with God, word was God. ఆ వాక్యమే దేవుడు అన్నాడు. దాని గురించి నేను వివరించుకోవట్లేదు. మాట, వర్డ్ అంటే ఏంటి, మాట అంటే టెక్నికల్ వర్డ్ ఏంటంటే వాక్కు. వాక్కులో నుంచి వాక్యము అనేటటువంటిది వచ్చింది కనుక మాట. కనుక ప్రపంచములో దేవుని వాక్కు వలన నిర్మాణమైనవనియు. దేని వలన నిర్మాణమయ్యాయి అంటే, వెలుగు కమ్మని పలుకగా, విశాలమును కలుగుగా కని పలుకగా, ఆరి నేల కలుగుగా కని పలుకగా, భూమి నుండి గడ్డి మొదలుకొని మహావృక్షముల వరకు భూమి మొలిపించునుగా కానీ పలుకగా, ఆకాశ విశాలలో జ్యోతులు నక్షత్రములు కలుగుగా కానీ పలుకగా, సముద్రం నీటిలో ఉండేటటువంటి జలచరాలు, గాలిలో ఉండేటటువంటి పక్షులు కలుగుగా కానీ పలుకగా, చిన్న పురుగు మొదలుకొని మహా జంతువు వరకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కలుగుగా కానీ పలుకగా. 6వ దినం.
అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఇప్పుడు కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృక్షాలు, ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తూ ఉంది? భూమి కానీ, ఆకాశం కానీ, సముద్రాలు కానీ, వాటిలో ఉన్నటువంటిది అన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. కనుక కంటికి కనిపించేటటువంటిది, ఈ దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూమిని చేయడానికి మట్టి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడా? అవును, అంటే ఎక్కడి నుంచి చేశాడు? శూన్యములో నుంచి సృష్టిని చేశాడు. గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని దానిలో నుంచి ఈ సృష్టిని చేశాడు. ఇప్పుడు అది గమనించవలసింది. శూన్యములో నుంచి సృష్టి. పదార్థాన్ని పట్టుకొచ్చి పదార్థాన్ని చేసినట్టు కాదు. మీరు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా వినాలండి. ఎందుకు చేస్తున్నానంటే, ప్రభువును నమ్ముకున్నామని, విశ్వసించామని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని, దేవుని కొరకు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ మన బ్రతుకులు ఏంటంటే చాలా అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోతూ ఉన్నాయండి. దేవుడు చెప్పిన మాటకు విలువనివ్వకుండా, దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా, లోబడకుండా వినటం మట్టుకు వింటున్నారు కానీ అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోతున్నారండి. ప్రధానంగా ఒకే ఒక సమస్య గురించి మాట్లాడతారు. కనీసం వారం రోజులు అనగా 168 గంటలు మనల్ని కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆత్మతోనూ మనసుతోనూ యథార్థంగా ఆరాధించడానికి కూడా టైం లేనంత దుస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏమనుకుంటున్నామంటే మా ఇష్టం అనుకుంటున్నాం. నేనైనా మీరైనా మా ఇష్టం. ఒకరు వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నా, వాక్యానుసారంగా తలంపులుండో, వాక్యానుసారంగా ఆలోచనలుండో, వాక్యానుసారంగా మాటలుండో, వాక్యానుసారంగా క్రియలుండో, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎవరిష్టానుసారంగా వారి క్రియలు జరిగిస్తూ ఉంటే మన బ్రతికి ఎలా వెళుతుంది అన్నమాట. ఎలా వెళుతుంది? అడదండాలుగానే, వంకరగానే వెళుతూ ఉంది. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో యథార్థంగా, నమ్మకంగా ఆ మార్గంలో వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఆ మార్గాన్ని ఏంటంటే మనకు అనుకూలంగా వంకర టింకరగా మార్చేసుకుని ఇదే విశ్వాసం అంటున్నాం, ఇదే భక్తి అంటున్నాం, ఇదే సత్క్రైస్తవ్యం అంటున్నాం. మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నా. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఈ దేవుడు అంటే ఏంటో, దేవుని సృష్టి ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ఉనికి ఏంటో మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత ఏమంటున్నాడు? అందును బట్టి దృశ్యమైనవి ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అందును బట్టి దృశ్యమైనవి మన కంటికి కనిపించేటటువంటి ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సముద్రాలు కానీ, ఈ దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో. ఈ కంటికి కనిపించేవన్నీ కూడా కంటికి కనిపించేటటువంటి పదార్థాలతో దేవుడు నిర్మించబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం చేత ఏం చేస్తూ ఉన్నాం? గ్రహించుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరి కొరకు చేశాడు అనుకుంటున్నాం? మానవుని కొరకు. అదృశ్యమైనటువంటి ఆత్మరూపి అయినటువంటి దేవుణ్ణి, అదృశ్యమైనటువంటి ఆత్మరూపులైనటువంటి దేవదూతలు నిత్యము కీర్తిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉండగా, ఆ మహిమ చాలదేదో ఏమో ఈ సృష్టిని చేసి, సృష్టిలో మానవుని చేసి, మానవుని ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఆయన మహిమను పొందాలనుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఏమంటున్నాడండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము
పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. అంటే మానవుని దేని కొరకు సృష్టించాడు? దేవుని యొక్క మహిమ నిమిత్తమే సృష్టించాడు. మానవుని దేనికి సృష్టించాడండి? దేనికి సృష్టించాడు? దేవుని నిత్యము కూడా మహిమపరచడం కొరకే మానవుల్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కలుగుగాక అని ఈ పదార్థమ సంబంధమైనటువంటి మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యమైన సృష్టిని అంతటినీ చేసినటువంటి దేవుడు మానవుని దగ్గరికి వచ్చేసరికి ఆలోచనలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చేయాలి మానవుని? The divine council was sitting together. They were thinking how to create man. Divine council, దైవికమైనటువంటి మండలి కూర్చుంది. దైవికమైన మండలిలో ఉన్నవారు ఎవరు? దేవుడు. దేవుడు దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు. సృష్టి ఆదిలో క్రీస్తు ఎవరన్నమాట? వాక్యమై ఉన్నటువంటి దేవుడు. లోక రక్షకుడిగా దేవుని కుమారుడిగా ఈ భూమి మీద అవతరించిన తర్వాత ఆయన ఏమయ్యాడు? కుమారుడైనటువంటి దేవుడు అయ్యాడు. దైవత్వాన్ని గురించినటువంటి సత్యాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మాకు అంతా తెలుసని మీసాలు దోకండి. ఏమీ తెలియదు, ఏమీ తెలియదండి. తెలుసు అనుకుంటున్నాం అంతే, ఏమీ తెలియదు. మీకు అర్థమవుతుందా అండి? ఆలోచనలో పడిపోయారండి. ఆలోచనలో పడిపోయి ఒక నిర్ణయానికి వచ్చేసారు. 26వ వచనం, ఆదికాండం 1:26. దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం అండి. ఫస్ట్ పేజ్, ఆదికాండం మొట్టమొదటి బైబిల్ గ్రంథం మొట్టమొదటి పేజీ. ఏమంటున్నాడు? దేవుడు మనకు ఎలా కనిపిస్తూ ఉంది? దేవుడు అనే పదం ఎలా కనిపిస్తుంది? ఇట్ సీమ్స్ టు బి ఎ సింగులర్ వర్డ్. ఎలా కనిపిస్తుందండి? ఇట్ సీమ్స్ టు సింగులర్ వర్డ్. ఏకవచనంగా కనిపిస్తూ ఉంది. ఏది? దేవుడు అనేది. కానీ దేవుడు అనేటటువంటిది ఏకవచనం కాదు. దేవుడు అనేటటువంటిది ఏకవచనం కాదు. నేను దైవత్వాన్ని గురించి నేను మాట్లాడట్లేదు కాబట్టి, బోధ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని అక్కడ వదిలేశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? ఒకరికంటే ఎక్కువ ఉంటే. ఒకరికంటే ఎక్కువ ఉంటే. సేవకులైనటువంటి దేవదూతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించడానికి అవకాశం లేదు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెడితే ఇంట్లో సర్వెంట్స్ని పిలిచి, పని మనుషులను పిలిచి కూర్చోబెట్టి ఆలోచిస్తాం. వాళ్ళతోటి ఆలోచించాం. పరలోకంలో దేవదూతలు అటువంటి వారు కనుక దేవదూతలతో ఆలోచించడానికి లేదు. అక్కడ కూడుకున్నది ఎవరు అని అంటే దేవుడు. ఇట్ ఇస్ ప్లూరల్ వర్డ్, బహువచన రూపం. అందులో మన అంటే తండ్రి అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళ ముగ్గురు కూర్చుని మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయటము. నీకు అర్థమవుతుందా అండి? దేవుడు ఒక్కడే అంటానికి రుజువుగా ఏం చేశాడు? మళ్ళా 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాను. దాని గురించి నేను మాట్లాడుకోవట్లేదు. పైన ఏమన్నాడు? మన అన్నాడు. కింద ఏమన్నాడు? తన అన్నాడు. మాకంతా తెలిసి ఉంటాం. మనం ఏం తెలుసు? ఏమీ తెలియదు. మీరేమైనా సమాధానం చెప్తే చెప్పచ్చు. సంవత్సరాల తరబడి వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి సహోదరి సహోదరులు ఎవరైనా సరే ఇప్పుడు లేచి నాకు సమాధానం చెప్పచ్చు. చెప్పే పరిస్థితి మన దగ్గర లేదు. మీకు అంతా తెలుసు అనుకోవటంలో అర్థమే ఉంది. నేర్చుకోవటమే దేవుని ఇచ్చినటువంటి జ్ఞానం. ఇది మహాగని, జ్ఞానానికి మహాగని. ఏది? పరిశుద్ధ గ్రంథం. ఈ గనిలోంచి మనం ఏం చేయాలన్నమాట? ఓపుకున్నంత వరకు తవ్వుకోవటమే. అర్థమవుతుందా అండి? ఎలా చేశాడు అని అంటే, అతను చేసి నరుణ్ణి చేసాడు. చేసేసి ఏం చేశాడు? 28వ వచనం,
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మీకు అర్థమవుతుందా? ఏం చెప్పాడు? ఏమని చెప్పాడండి? దానిని లోపరుచుకొనుడి, దానిని ఏలుడి అని చెప్పాడు. ఈ సృష్టినంతటిని మీకు లోపరుచుకోండి, దానిని ఏలుడి. అంటే సృష్టిని సృష్టించి విశ్వమంతటిని సృష్టించి, మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు మానవుడు నవగ్రహాల మీదకి వెళ్ళిపోతున్నాడు. ఆఖరి గ్రహమైనటువంటి సూర్యుడి మీద కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఒక సూర్య కుటుంబంలో ఉన్నాయి. నవగ్రహాలు అనేటటువంటివి ఎక్కడున్నాయి? ఒక సూర్య కుటుంబంలో ఉన్నాయి. కానీ ఈ విశ్వంలో కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, ఎప్పుడో చదివారో లేదో నాకు తెలియదు. ఒక సూర్య కుటుంబంలో నవగ్రహాలు అన్నారు, లేకపోతే ఇప్పుడు 11 గ్రహాలు అంటున్నారు, మళ్ళా 2 తొలగించిన నవగ్రహాలు అంటున్నారు. సైంటిస్టులకు ఏం బుర్ర పనిచేయట్లేదు. అటంటారు ఇటంటారు, ఏదేదో కనిపెడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మొత్తం మీద విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ మనం ఒక సూర్య కుటుంబంలో ఉన్నాం. బుధుడి మీదకి వెళ్ళినా, బృహస్పతి మీదకి వెళ్ళినా, అంగారకుడికి మీదకి వెళ్ళినా, లేకపోతే శనిగ్రహం మీదకి వెళ్ళినా, శుక్రగ్రహం మీదకి వెళ్ళినా, లేకపోతే ఏ గ్రహం మీదకి వెళ్ళినా కానీ ఒక సూర్య కుటుంబంలో ఉన్నాం. ఇలాంటివి కొన్ని కోట్ల సూర్య కుటుంబాలు ఎక్కడున్నాయి? సృష్టిలో ఉన్నాయి. ఆ కొన్ని కోట్ల సూర్య కుటుంబాలు కలిస్తేనే ఒక పాలకొంత ఏర్పడుతుంది. మనం నైట్ చూస్తూ ఉంటాం, ఒక కొంత దారిలాగా చిక్కగా నక్షత్రాలు. మీకు ఆకాశంలో చూసే పని ఉండదేమో, మనకి ఇదే కదా. ఎంతసేపు కిందకే చూసుకుంటాం తప్ప ఎలా చూసే పని ఉండదు. అలా చూస్తే ఆకాశం కనపడుతుంది, దేవుడు కూడా కనపడతాడు. మనం ఇక్కడ ఎలాగ చూసుకుంటే ఇదే గొడవ, ఎంతసేపు ఇదే గొడవ. ఏంటో బ్రతుకు, ఈ జీవితం. బతికేదే జయండ పొట్ట కోసం అంటాడు ఒక్కొక్కడు. అసలు మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు అంటే సిగ్గుచేటు అన్నమాట. దేనికోసం బతుకుతున్నాడట? ఈ జయండ పొట్ట కోసమేనట. పనికిమాలిన జీవితాలు, అర్థం లేదా జీవితాలకి, వ్యర్థమైనటువంటి బ్రతుకులు. మీకు అర్థమవుతుందా అండి? కొన్ని కోట్ల సూర్య కుటుంబాలు కలిస్తే ఏమి ఏర్పడుతుంది? పాలకొంత. ఎప్పుడైనా విన్నారా? పోనీ చూడకపోతే అదే పోయింది. కొన్ని కోట్ల పాలకొంతలు ఉన్నాయి. మళ్ళా అన్ని కలిస్తే ఒక గెలాక్సీ ఏర్పడుతూ ఉంది. మనకి ఏం తెలుస్తుందా పదాలు? పాలకొంత ఏం తెలుస్తుంది, గెలాక్సీ ఏం తెలుస్తుంది, నెక్స్ట్ స్టెప్ నెబ్యులా. ఏది అర్థమవుతుంది? భాష, ఖగోళ శాస్త్రపు భాష ఏమర్థమవుతుంది? నాకు అంతా తెలిసిన దేని బట్టి అంటావు? ఒక సూర్య కుటుంబంలో అంటే మానవుడు రాకెట్ల మీద ఎన్ని గ్రహాల మీదకి వెళ్ళినా హీఈస్ వాండరింగ్ ఇన్ ద 1% ఆఫ్ క్రియేషన్. సృష్టిలో 1%లోనే తిరుగుతున్నాడండి. ఎక్కడ తిరుగుతున్నాడండి? 1%లోనే తిరుగుతున్నాడు. మిగిలిన 99% కొంతమందికి ఎక్కడుందో తెలియదు. కొంతమంది ఏమో సృష్టిలో ఏవో బ్లాక్ హోల్స్ అని ఉన్నాయట. ఆ బ్లాక్ హోల్స్ మిగిలినటువంటి 99% సృష్టి ఉన్నదనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి మాట. అంత శాస్త్రజ్ఞులకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాన్ని నిర్మించినటువంటి దేవుడు ఇంకెంత గొప్ప శాస్త్రవేత్త. అసలు నీకు అర్థమవుతుంది? అసలు అంత సృష్టిని చేసి మానవుని చేతిలో పెట్టేసి నువ్వు ఏలు అన్నాడు అని అంటే మానవుని దేవుడు ఎంత ఉన్నతంగా పెట్టాడు. అసలు ఆ సృష్టిని చేసినటువంటి దేవుని యొక్క ఉనికి నీకేమర్థమవుతుంది? అసలు ఏమర్థమవుతుందమ్మా? ఏమన్నా అర్థమవుతుందా? దేవుని ముందు గొప్పలు పోవటానికి ప్రయత్నం చేయొద్దండి.
దేవుని ముందు అతిశయించడానికి ప్రయత్నం చేయొద్దండి. దేవుని ముందు అహాన్ని ప్రదర్శించడానికి, అహంభావాన్ని ప్రదర్శించడానికి, అహంకారాన్ని ప్రదర్శించడానికి, గర్వించడానికి, అతిశయించడానికి అసలు ప్రయత్నం చేయడానికి అసలు మానవునికి యోగ్యత లేదండి. అసలు ఏమీ లేదు, నథింగ్. ఈ సంగతిని గుర్తించాల్సిన మీకు మనం చేస్తూ ఉన్నానండి. మీకు అర్థమవుతుందా అండి? అంతటి సృష్టిని ఎవరి చేతిలో పెట్టాడు? మానవుని చేతిలో పెట్టాడు. దీన్ని ఏమన్నాడు? లోకము అన్నాడు, లేకపోతే ప్రపంచము అన్నాడు. మరి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ లోకమంతటిని సంపాదించుకుని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అంటే ఇచ్చేశాడు కదా. మేమడ గోపి గారు ఇచ్చేశాడా? మళ్ళా చూడండి బాబు, మీరు మాట్లాడకపోతే నాకు డౌట్ వచ్చేస్తుంది. అసలు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదండి. ఇదంతా టెక్నికల్ ఇష్యూస్ తోటి, సైంటిఫిక్ ఇష్యూస్ తోటి ఉన్నటువంటి పాఠం ఎంట్రన్స్. అది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. అనరో ఆనరో మేధావుల్లాగా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఇచ్చేసాడా లేదా? ఇక మరలా సంపాదించుకోవటం ఏంటి? దేవుడు మహిమ కొరకు నిర్మించబడినటువంటి మానవుడు, ఆ మానవుని దేవుడు ప్రేమించి తనకు కుమారుడిగా ఎంచి, ఎలాగించి? తండ్రి యొక్క ఆస్తి ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందుతుంది? కుమారుడికే. నా దగ్గర ఏదైనా ఉన్నది అని అంటే అది ఎవరికి వర్తిస్తుంది? నా పిల్లలకు వర్తిస్తుంది. అలాగే కుమారుడిగా ఎంచి ఎవరికి చేశాడు? చూడండి, లోక సువార్త 3వ అధ్యాయం. మన ఇష్టానుసారంగా నడుచుకునే బ్రతుకులు మారాలండి. వస్తే వచ్చినట్టు, లేకపోతే మానేసినట్టు, అంతా మా ఇష్టమే అన్నట్టు వ్యవహరించే విధానం మార్పు చెందాలండి. నిరంతరము కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ప్రతి క్షణము కూడా దేవుని కొరకు బ్రతకడానికి మనం ప్రయత్నం చేసిన రోజునే దేవునికి నిజమైనటువంటి ప్రియమైనటువంటి కుమార్తెగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయం చివరి వచనం, 38వ వచనం. కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదామును దేవుని కుమారుడిగా సృష్టించి తాను చేసినటువంటి సృష్టి అంతటిని కూడా ఎవరికి అప్పగించేశాడు? ఎవరికి అప్పగించేశాడు? ఎవరికి అప్పగించాడు? కుమారుడిగా ఎంచి సర్వాధికారాన్ని ఇచ్చి ఏలమన్నాడు, దాన్ని లోపరుచుకోమన్నాడు. ఆదాము చేతిలో ఈ విశ్వం అంతటిని పెట్టేశాడు. 100కి 100 పాళ్ళు సృష్టించినటువంటి సృష్టిని పట్టుకెళ్ళి తన కుమారుడు అయినటువంటి ఆదాము చేతిలో పెట్టేశాడు. మరి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఏమంటాడు? మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం చదివాం కదా, 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని అంటున్నాడు. ఇప్పుడు సర్వలోకమును సంపాదించుకొని అని అంటే ఇచ్చేసాడు కదా, మళ్ళీ సంపాదించుకోవటం ఏంటి? మానవుడు సంపాదించుకోవటం ఏంటి? ఇచ్చేసాడు కదండి, సృష్టి చేసి ఇచ్చేసాడు కదా, మళ్ళా సంపాదించుకోవటం ఏంటి? ఇక సంపాదించుకోవడానికి కష్టపడాల్సినటువంటి పని ఏముంది? ఏమా కష్టపడి సంపాదించుకోవడానికి ఏం అవసరం ఉంది? ఏం అర్థం అవట్లేదు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఏం చెప్పాలో తెలియట్లేదు ఆన్సర్. మానకుండా రండి. దేవుని జ్ఞానం ఇది. వస్తే నేర్చుకుంటారు, లేకపోతే పోతారు. మీరు రాలేదు, వాక్యాన్ని వినలేదు అనుకోండి, ఐ వాంట్ టు వాష్ మై హ్యాండ్స్, నా చేతులు నేను కడుక్కుంటాను, దేవుని ఎదురు నిర్దోషంగా నిలబడటానికి నేను ప్రయత్నం చేస్తాను. నేర్చుకోకుండా నాశనం అయిపోతే మీరే బాధ్యులు. దేవునికి లెక్క అప్పగించాల్సినటువంటి బాధ్యత మీ మీదే
ఉంటుంది. ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళు లెక్క అప్పగించాలి. మా ఖాళీ అయితే వీలైతే అనుకూలత కుదిరితే వస్తాం, లేకపోతే లేదు అంటే కుదరదు. కట్టాలండి ఎవరిదో. స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నాను నేను. దేవుని వాక్యానికంటే అర్జెంట్ కాల్స్ అంటే ఎవడేం చేయలేడు. ఇంకా అది దౌర్భాగ్య స్థితి. మీకు అర్థమవుతుందా అండి? సర్వలోకములు సంపాదించుకొని ఎవరు సంపాదించుకుంటున్నారట? మీరు వినాలండి. ఎవరు సంపాదించుకుంటున్నారు? ఎవరు సంపాదించుకోవాలా? మాట్లాడమ్మా. సంపాదించుకోవాలా? ఇచ్చేసాడు కదా, మరి ఇచ్చేసిన తర్వాత సంపాదించుకోవడం ఏంటి? లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం 5 నుంచి చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం నుంచి లూకా సువార్త. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి. ఎన్ని రోజులు చేశాడు సృష్టి? 6 రోజులు దేవుడు సృష్టికర్త సృష్టిని సృష్టిస్తే అదే సృష్టికర్తను తీసుకుపోయి వాడు ఎన్ని నిమిషాలు ఎంతసేపులో చూపించాడట? ఎవడు? అదేంటది? ఏమని జరిగింది? అపవాది ఆయనను అంటే ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. బక్క సిక్కినటువంటి దేహం, 4 ఏళ్ళ అంగిట్లు అంటుకుపోతూ ఉంది. అసలు శక్తి లేదు, బలము లేదు. అలాంటి వాడిని ఎక్కడ తీసుకుపోయాడు? తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి 6 రోజులు చేసినటువంటి సృష్టిని చేసినటువంటి సృష్టికర్తకి ఏం చేశాడు? మీరు ఎలా పెట్టాలని దృష్టి అటు ఇటు తిప్పితే కుదరదు. ఎంతసేపులో చూపెట్టాడు అండి? ఒక్క నిమిషంలో. సృష్టించినటువంటి సృష్టికర్తకే ఎంతసేపులో చూపెట్టాడు? ఒక్క నిమిషంలో. ఏం జరిగింది? చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇచ్చేస్తాను. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నేను నీకు ఇచ్చేస్తాను. వాడేపట పెట్టి సృష్టించినటువంటి సృష్టికర్త ఏమో మానవునికి ఇచ్చేస్తే, సృష్టించినటువంటి సృష్టిని అంతటిని, విశ్వమంతటిని మానవునికి ఇచ్చేస్తే, ఇప్పుడు నువ్వు 6 రోజులు చేసినటువంటి సృష్టిని సృష్టికర్తకు 1 నిమిషంలో చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నేను నీకు ఇచ్చేస్తాను అని అంటూ వాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఆలోచిస్తున్నారు. అది నాకు అప్పగించినటువంటి పనికి మాలిన వాడు ఎవడండి? నాకు అప్పగింపబడి ఉన్నది అని సృష్టించినటువంటి సృష్టికర్తతోటే ఆ సాతానుగాడు, ఆ దుష్టుడు ఏమంటున్నాడు? ఈ అధికారము ఈ రాజ్యంలో మహిమయు నేను నీకు ఇచ్చేస్తాను. అది నాకు ఎవడు అప్పగించాడు? వాడికి. ఈ పనికి మాలినవాడు ఎవడు అప్పగించాడు? ఎవరినైతే ఏలికగా చేసి, ఎవరినైతే ఈ విశ్వమంతటిని లోపరుచుకోమని చెప్పి ఈ సృష్టిని అంతటిని ఎవరి చేతిలో అయితే పెట్టాడో, ఎవడైతే దేవునికి కుమారుడని మనం ఇప్పుడు చదువుకున్నామో, ఆ కుమారుడిగా ఉండవలసినటువంటి వాడు, ఆ సృష్టిని అంతటిని ఏలవలసిన వాడు, ఆ స్వాస్థ్యాన్ని అంతటిని అనుభవించవలసినటువంటి వాడు, దానికి అంతటి మీద అధికారిగా ఉండవలసిన వాడు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేశాడు? ధైర్యంగా చెప్పేస్తున్నాడు. మీరు అర్థమవుతుంది. మానవుని స్థితి ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రపు గతి ఏంటో తెలుస్తుంది. ఇంకా అవే తలంపులు,
ఇంకా అవే ఆలోచనలు, ఇంకా అవే చూపులు, ఇంకా అవే మాటలు, ఇంకా అవే క్రియలు. మార్పు లేదు మనుషుల్లో. నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి తెస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కితివా, నువ్వు లోక పాపాన్ని మోయక్కర్లా. లోక పాప శిక్షను నీ దేహంలో నువ్వు అనుభవించక్కర్లా. మానవుని యొక్క ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణాన్ని విమోచన ఖైదనంగా చెల్లించక్కర్లా. ఒళ్ళంతా చెరగొట్టించుకోక్కర్లా. తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టుకోక్కర్లా. బతికొండగానే ఆ కాళ్ళల్లో చేతుల్లో ఆ మేకులతోటి సిలువకు కొట్టించుకోక్కర్లా. అంత యాతన పడక్కర్లా. ఒక్కసారి నాకు మొగ్గావంటే, నా కాళ్ళకు నమస్కారం చేసావనంటే అది అంత కూడా ఏం చేస్తాను? ఈ అధికారమును, ఈ రాజ్యంలో మహిమయు నేను నీకు ఇచ్చేస్తాను. ఎంత సవాలు విసురుతున్నాడు. ఎవరికి? సృష్టించినటువంటి సృష్టికర్తకే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. సమస్తమును ఆయన మూలము కలగలను, ఆయన లేకుండా ఏదియో. సృష్టించిన సృష్టికర్త. అదే విషయాన్ని కొలసీలకు రాస్తూ పౌలు అంటాడు, పదిహేనవ వచనం 1వ అధ్యాయం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశం నందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. అంటే సర్వ సృష్టి కూడా ఆయన లేకుండా కలగలేదు. సృష్టించినటువంటి సృష్టికర్తను ఏం చేయమంటున్నాడు? నీ వచ్చి నాకు పాదాలకి నమస్కారం చేయను, నాకు మొక్కితే నీకు ఏ శ్రమ లేకుండా ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను. నేను నీకు ఇచ్చేస్తాను. అంటే ఏం జరిగింది? ఏం జరిగింది? ఎవడైతే నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇదంతా ఇచ్చేస్తానని చెప్తున్నాడో వాడు ఏదైనా తోటలో ప్రవేశించక ముందు దాని మీద సర్వాధికారం ఎవరిదన్నమాట? దేవుని కుమారుడైనటువంటి ఆదాముదే. దేవుని కుమారుడైనటువంటి, ఎంత వేదనకరమైనటువంటి, బాధకరమైనటువంటి, ఎలాంటి కార్యక్రమం అండి అది? విశ్వమంతా సృష్టించినటువంటి సృష్టికర్తది అయినప్పుడు వీడేమో నాది, నాకు అప్పగించబడింది, నువ్వు నా కాళ్ళకి మొక్కితే నేను ఏం చేస్తాను? నీకు ఇచ్చేస్తాను అనండి. అంత దౌర్భాగ్య పరిస్థితికి మానవుడు దిగజారిపోయాడండి. సృష్టి మీద ఏలికగా ఉండవలసినటువంటి వాడు. టైం దాటిపోయింది. నేను ముగించేయాలి వాస్తవానికి. ఏంటండి, దేవుడు ఏదైతే వద్దు అని తన కుమారుడైనటువంటి ఆదాముతో చెప్పాడో, ఏలికగా పరిపాలిస్తున్నటువంటి మానవుడిని తనకు లోపరుచుకోవటానికి, అతనికి అప్పగించబడినటువంటి దేవుని రాజ్యమైనటువంటి విశ్వమంతటిని, సృష్టినంతటిని తన హస్తగతం చేసుకోవటానికి వాడు ఏం చేశాడు? చేశాడండి? ముందు ఆదామును పని చేశాడు. ఆదాం పడలేదు. తర్వాత అమ్మగారి ద్వారా, బలహీనమైనటువంటి ఘటమైనటువంటి అమ్మగారి ద్వారా ప్రయత్నం చేసి పడగొట్టి మొత్తం మీద ఏం చేశాడు? పరిపాలించే రాజు లోపడిపోతే రాజ్యం అంతా కూడా ఏమవుద్ది? అతని స్వాధీనమైపోతుంది. రాజు ఎప్పుడైతే శత్రురాజు ముందు ఓడిపోయాడో ఆ రాజుతో పాటు రాజ్యం కూడా ఏమైపోద్ది? విజయాన్ని సాధించిన రాజు యొక్క వశమైపోద్ది. ఇప్పుడు అదే జరిగింది. అది నాకు అప్పగించబడి ఉంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. వాడు దురాశాపరుడు, నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అట్టి వాడి చేతిలోకి ఏమైపోయింది? విశ్వమంతా అయిపోయింది. ఇప్పుడు వాడు సర్వాధికారి కూర్చున్నాడు దేని మీద?
సృష్టి మీద ఏమై ఉన్నాడండి? సర్వాధికారి. చూడండి, నేను ముగించేపోతున్నాను. ఇవి 2 వచనాలు చూపించేసి నేను ముగించేస్తాను. వచ్చే వారం కొనసాగుద్ది. యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. ఎవడు వాడు? అలా లోకాధికారిగా ఉండవలసిన వాడు ఎవరు? ఆదాము, మానవుడు. లోకాధికారిగా ఉండవలసిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు. ఈ అధికారం లేనటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను లోకాధికారిని అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను లోకాధికారిని. అలాగే 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు కలిపేశాడు. ఒకసారి చదివేస్తాను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గూర్చియు ఒప్పుకొన చేయను. ఎవరట? లోకాధికారి. ఎవరా లోకాధికారి? లోకాధికారి ఎవరండి? సాతాను. ఎవరు చేశారు అధికారిగా? నీవు కాదా? నేను కాదా? అది మనకు సిగ్గుందా అసలు? ఏమండి, బాధ వస్తుందా? ఏ స్థితిలో ఉండవలసినటువంటి మానవుడు దేవుని కుమారుడిగా ఏ స్థితికి దిగజారిపోయాడో, ఏ స్థితికి పడిపోయాడో, ఎంత సర్వనాశనం అయిపోయాడో చూస్తుంటే బాధ కలగట్లేదా? మేము ఇలాగే ఉంటామంటే మీ కర్మ. ఇంకెవడేం చేయలేదు. మీ కర్మ. ఇంకెవడేం చేయలేడు. నాకు దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, దేవుని వాక్యము వద్దు, దేవుని ఆశీర్వాదాలు వద్దు, నాకు దేవుడితో పనే లేదు, నా డబ్బే ముఖ్యం, నా సుఖమే ముఖ్యం, నా సంతోషమే ముఖ్యం, నా సంపదే ముఖ్యం, నాకు కావాల్సినటువంటిది అదే అనుకుంటే ఇక మీ కర్మ ఎవడో ఏం చేయలేడు. నాశనమే. అందులో తిరుగులేదండి. ఒక వచనాన్ని చూపించేసి నేను ముగించేస్తాను. టైం చాలా అయింది. రోమపత్రిక దాని దగ్గర నుంచి నేను వచ్చే వారం పాఠాలు నేను ప్రారంభిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 20-21 వచనాలు. 50 అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, నేను మళ్ళా చూస్తున్నావా? 50 అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సూర్యుని కింద భూమి మీద ఉన్నదంతా వ్యర్థము 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 అని అంటే ఆ వ్యర్థపరచడానికి మూల కారకుడు మానవుడు. నీవు నేను అంతే. ఆదాము మీద నేరం మోపద్దు. ఈరోజు నీవు నేను కూడా అదే బ్రతుకుతున్నాం. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, అనుభవం లేదు, నమ్రత లేదు, వినయం లేదు, విధేయత లేదు, లోబడే పరిస్థితి లేదు దేవునికి. ఇప్పటికీ అదే బ్రతుకు, మార్పు లేదు. మారినట్లుగా నటిస్తున్నాం. వేషధారణ. ఎవరి స్వార్థం వాళ్ళ దగ్గర ఉంది, ఎవరి నటన వాళ్ళ దగ్గర ఉంది. ఎవరు దేవుని వాక్యానికి యథార్థంగా లోబడేటువంటి పరిస్థితుల్లో లేదు. అంచేత ఏమంటాడు ఇక్కడ? మనం చూడాల్సినటువంటి మాట నేను పూర్తిగా నేను వచ్చేవారు మాట్లాడతాను. లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. వ్యర్థపరచబడ్డ యుద్ధం కోసమే సృష్టించాడు ఈ సృష్టిని అంతటిని 6 రోజుల పాటు. కానీ మానవుడు ఏలవలసినటువంటి వాడై ఎవరికైతే దాన్ని అప్పగించేశాడో వాడు చెప్పిన మాట విని తినొద్దన్నటువంటి పండు తిని వాడి అధికారానికి లోబడి వీడి అధికారాన్ని పోగొట్టుకొని వీడి రాజ్యమైనటువంటి ఈ లోకమంతటిని సృష్టి అంతటిని ఎవరికైతే అప్పగించాడో ఆ అప్పగించిన వాని మూలము కంటే ఆ మానవుని మూలంగా ఈ సృష్టి అంతా విశ్వం అంతా ఏమైందండి? వ్యర్థమైపోయింది. ఎలాగనేటటువంటిది వచ్చే వారం చూద్దాం. శ్రద్ధ గల మందికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.